హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చార్మి. ఒకప్పుడు సినీ రంగంలో వెంకటేశ్వర స్వామి పాత్ర కానివ్వండి, అటు శ్రీకృష్ణుడి పాత్ర కానివ్వండి, ఇలా కొన్ని పాత్రలకి కొంతమంది హీరోలు మనకి ఇప్పటికీ గుర్తుంటారు. అదేవిధంగా అటు వెంకటేశ్వర స్వామి పాత్ర అనగానే మనందరికీ గుర్తొచ్చేది సుమంత్. మరి ఈయనకి సంబంధించి ఒకప్పుడు అటు సినీ రంగంలో మంచి హిట్లు సంపాదించిన ఆయన దాని తర్వాత సినీ రంగానికి దూరం అయిపోయారు. ఎందుకు అంటే అప్పట్లో ఆయన పైన బ్లూ ఫిలింకి సంబంధించిన ఒక కేసు అయితే వేయడం జరిగింది. అప్పుడు చిరంజీవి హైప్లో ఉండడంతో అప్పటికి ఆయనకి ఒక ఖైదీ మూవీ తప్పించి ఇంకా ఏ మూవీ అప్పటికి హిట్ అవ్వలేదు. కానీ దాని తర్వాత కంటిన్యూస్గా ఆయనకైతే మూవీస్ కూడా రావడం జరిగింది. కానీ ఇటు సుమంత్ని తొక్కడానికే చిరంజీవి ఆయనని బ్లూ ఫిలిం కేసులో పెట్టారని అప్పట్లో కొన్ని వార్తలు అయితే చక్కర్లు కొట్టాయి. అయితే దానికి సంబంధించి ఒక ఎండ్ అయితే అప్పట్లో పడింది. కానీ సినిమా రంగంలో మళ్ళీ ఎక్కువ శాతం సుమంత్ కనిపించకపోవడంతో సరేలైన సుమన్ ఇంకా ఇండస్ట్రీలో లేరేమో అనుకున్న తరుణంలో కొన్ని క్యారెక్టర్స్ అటు ఫాదర్ క్యారెక్టర్స్లో అప్పుడప్పుడు కనిపించారు. అయితే రీసెంట్గా డైరెక్టర్ సాగర్ ఈ విషయానికి సంబంధించి ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఒకప్పుడు జరిగింది, అసలు అది ఆ కేసులో సుమన్కి ఎలాంటి సంబంధం లేదని, అది ఎవరో ఆయన గిట్టని వాళ్ళు చేశారంటూ ఆయన చెప్పడం జరిగింది. దాని తర్వాత దాన్నే కంటిన్యూ చేస్తూ చిరంజీవికి ఆ ఇష్యూకి ఎలాంటి సంబంధం లేదని, ఆయన ఎప్పుడూ కూడా ఇలాంటి విషయాలలో ఇంటర్ఫియర్ అవ్వరని, అండ్ అప్పట్లో ఆయన కొంచెం టాప్లో ఉండడం వల్లనే ఆయన పేరు ఎక్కువగా వినిపించిందని, కానీ ఆయనకి అప్పట్లో సుమన్కున్నంత స్టార్డమ్ లేదని, దాని తర్వాతనే ఆయనకి మంచి స్టార్డమ్ పెరిగిందని ప్రతి ఒక్కరూ చెప్పుకొచ్చారు. దానికి సంబంధించి సాగర్ చెప్తూ ఇది మాత్రం కరెక్టే, అందులో ఎలాంటి సంబంధం లేని చిరంజీవిని అందులో తీసుకురావడం కూడా కరెక్ట్ కాదని, అదేవిధంగా సినీ రంగంలో ఇలాంటివన్నీ చేసే వాళ్ళు ఎంతోమంది ఉన్నప్పటికీ కూడా సుమన్ ఇందులో అటు క్యారెక్టర్స్ పరంగా అండ్ దాని తర్వాత ఆయన కెరియర్ మొత్తాన్ని నాశనం చేశారని, ఆయనకి కనీసం ఇంటికి వెళ్ళడానికి కూడా మనీ లేనంత దుస్థితికి తీసుకువచ్చారని, దాని తర్వాత ఎలాగోలా ఆయన ఫ్రెండ్స్కి మాలో కొంతమంది సహాయం చేసినప్పుడు ఆయన అటు మదురైకి వెళ్ళడం జరిగిందని చెప్పుకొచ్చారు. అటు అన్ని కష్టాలు పడిన తర్వాత కూడా ఆయనకంటూ అటు జైలుకి వెళ్ళడానికి, అటు కనీసం ఆయన జైలు వరకు వెళ్ళడానికి కూడా ఆయన దగ్గర మనీ లేవు. అటువంటి సిచ్యువేషన్స్ నుంచి ఆయన బయటపడి ఇప్పుడు నార్మల్ స్టేజ్కి వచ్చారని అయితే సాగర్ చెప్పడంతో ప్రజెంట్ ఆయన చెప్పిన ఈ వ్యాఖ్యలకు సంబంధించి అటు మెగా ఫ్యాన్స్ అలాగే ఇటు సుమన్కి సంబంధించిన సుమన్ తెలిసిన వాళ్ళు కూడా ఎక్కువ మంది ఇంత జరిగిందా అని చెప్పేసి అయితే ఆలోచిస్తున్నారు. దీనిపైన మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి.